హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా టాపిక్ ఏంటంటే 2000 నోట్ల గురించి. అయితే మీరు అనుకోవచ్చు 2000 నోట్ల గురించి ఇప్పుడు వీడియో చేస్తానంటే అవి ఎప్పుడో బ్యాన్ అయిపోయాయి కదా, రిటర్న్ తీసుకున్నారు కదా ఆర్బీఐ అని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకంటే వీడియో చేస్తానంటే రూరల్ ఏరియాల్లోని మనకి గ్రామాల్లో కూడా చాలామంది డబ్బులు కొంతమంది ఏంటంటే తెలియక కూడా కొంతమంది ఇప్పుడు కూడా తెలియక 2000 నోటు పనికి వస్తాయని చాలామంది పెద్దవాళ్ళు కానీ లేదని ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కొంతమంది దాచుకోవడం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు కొంతమంది నాకు కూడా బయట చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే 2000 నోట్లు ఉండిపోయి 2000 నోట్లు ఉండిపోయి అనేసి. అయితే వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే ఇంకా టైం ఉంది 2000 నోట్లు మార్పిడికి. అది ఎలాగంటే ఆర్బీఐ అనేది ఇంచుమించు మన ఇండియాలో ఉన్న 19 ఆర్బీఐ తాలూకా కేంద్రాల్లో వెసులుబాటు ఇచ్చింది. అదే ఆర్బీఐ కేంద్రాల్లో మనకి మనీ ఆర్డర్ చేసిన అదే మన పోస్ట్ ద్వారా మెయిన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం ఆ 2000 నోట్లు మనం పంపించినట్లయితే ఆ 2000 నోట్లు వాళ్ళు తీసుకొని తిరిగి అమౌంట్ మన అకౌంట్లో వేయడం జరుగుతుంది. అయితే మనం మా నార్మల్ పోస్ట్ ఆఫీస్లో మనం అవి చేయడానికి అవ్వదు. జిల్లా తాలూకా పోస్ట్ ఆఫీస్లో మనం వాటిని మనీ ఆర్డర్ చేయాలి, స్పీడ్ పోస్ట్ చేయాలి. మనకి స్పీడ్ పోస్ట్ చేయడానికి ఆ వెయిట్ వేసి మినిమం 200 కానీ 300 కానీ తీసుకోవడం జరుగుతుంది. అయితే దానికి మనకి ఏంటంటే ఆధార్ కార్డు, నెక్స్ట్ ఏమో పాన్ కార్డు కంపల్సరీగా అడుగుతారు. అడిగి వాళ్ళు ఫిలప్ చేసినట్లయితే వాళ్ళ ఫామ్ ఇస్తారు, మనం ఫిలప్ చేసినట్లయితే వాళ్ళ స్పీడ్ పోస్ట్ చేస్తారు. చేసిన 300 రూపీస్ అవుతుంది. అది మనం పంపించినట్లయితే మనకు దగ్గరలో ఉన్నదైతే మనకి ఏపీకే దగ్గరలో ఉన్నది హైదరాబాద్లో ఉంది. అయితే మన హైదరాబాదు మనీ ఆర్డర్ అవుతుంది, వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు 2000 తీసుకొని ఆ అమౌంట్ని వాళ్ళు తీసుకొని మనకి తిరిగి మన అకౌంట్ నెంబర్ మనం ఇచ్చినట్లయితే మనకి ఫిలప్ చేసిన ఫామ్లో అకౌంట్ నెంబర్ ఇస్తాం. ఆ అకౌంట్లో మన తాలూకా మనం ఇచ్చిన 2000 వాళ్ళు రిటర్న్ తీసుకొని ఆ అమౌంట్ వేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఇంచుమించు మనకి అమౌంట్ రావాలంటే ఇంచుమించు ఒక 15 డేస్ నుంచి 20 డేస్ పడుతుంది. అయితే ఎవరికైనా సరే మీలో తెలిసిన వాళ్ళు ఒకటి ఎవరికైనా 2000 నోటీస్ ఉండిపోయినా సరే భయం పడి టెన్షన్ పడక్కర్లేదు. మన దగ్గరలో ఉండే టౌన్లో ఉండే మినిమం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఇలాంటి ఏరియాల్లో మెయిన్ జిల్లా స్థాయిలో ఉండే పోస్ట్ ఆఫీస్లో మనం వెళ్ళి మనీ ఆర్డర్ చేసినట్లయితే మన వేగంగా అవి వెళ్ళి మన అమౌంట్ మనకి రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా మీ తాలూకా ఎవరికైనా ఉండిపోతే అమౌంట్ ఈ విషయం చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.